హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పిల్లల కోసంకి కొత్త రకపు వంటకం రెడీ చేసినాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాము, రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 2 ఆలుగడ్డలను ఉడికించి పొట్టు తీసుకున్నాను. ఒక చీజ్ క్యూబ్ తీసుకున్నాను. ఇది పిల్లల కోసంకి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి చీజ్ వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇది మొత్తాన్ని తురుముకోవాలి చీజ్ ఆలుగడ్డలని. ఇందులోనే కొద్దిగంత కొత్తిమీర తురుముకొని వేసుకోండి, కట్ చేసుకోండి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఇడ్లీ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకుంటే గరం మసాలా ఏదైనా వేసుకునవచ్చు. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆలుగడ్డలు చీజు మసాలా పట్టేలా మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టిన ఆలుగడ్డలని ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో మనం రెడీ చేసిన ఆలుగడ్డ చీజ్ మసాలాని వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లవర్ బియ్యపు పిండి వేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్ వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిగడ్డను చిన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్న. ఒక చిన్న టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సగం అయితే క్యాప్సికమ్ వేస్తున్నాను. కొద్దిగా అయితే స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. మీ దగ్గర ఇంకా ఏవైనా వెజిటేబుల్ ఉంటే అవి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్లే చేయండి. ఒకేసారి వాటర్ వేయకండి, పిండి అయితే పల్చగా అవుతుంది. కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం పిండిని రెడీ చేయాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నా. నాకైతే సగం గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది. ఇక్కడ చూడండి, మొత్తం అయితే ప్యాటర్న్ రెడీ అయింది. ఇలాగనే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాలు మూత ఉంచి రెస్ట్ కోసంకి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ 8 బ్రెడ్ ముక్కలను తీసుకున్నాను. మీరు మీ పిల్లలకి ఎంత ఇవ్వాలనుకుంటారో అన్ని బ్రెడ్ ముక్కలు తీసుకోండి. 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలకి టేస్ట్గా అనిపిస్తుంది. ఏదైతే మనం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నామో స్కూల్ టిఫిన్ బాక్స్లో ఇచ్చినట్లయితే తొందరగా ఫినిష్ చేస్తారు, మళ్ళీ అడుగుతారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పైనుంచి పిజ్జాలా డెకరేషన్ చేయడానికి క్యాప్సికమ్, టమాటాలు, ఉల్లిగడ్డలను చిన్నగా కట్ చేసుకున్న, సన్నగా పొడుగుతా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొత్తం పిండి అయితే 10 మినిట్స్ తర్వాత చూపించిన బాగా పిండి రెడీ అయింది. ఇప్పుడు ఇందులోనే 2 గుడ్లని పలగొట్టుకొని వేసుకోండి. ఈ ఎగ్స్ వేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. అందు గురించి ఎగ్స్ వేసి నేను ప్రిపేర్ చేసిన. మీరు ఎగ్స్ తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి, అలా కూడా బాగానే ఉంటుంది ఈ స్నాక్స్. మొత్తం ఎగ్స్ని బాగా కలుపుకోవాలి ఈ పిండిలో. ఇప్పుడు సగం చీజ్ క్యూబ్ని వేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 క్యూబ్ యూజ్ చేసిన, ఇప్పుడు సగమే యూజ్ చేసిన. మీ దగ్గర చీజ్ ఉంటేనే వేయండి, లేకుంటే స్కిప్ చేయవచ్చు. మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ చూడండి, మొత్తం అయితే పిండి చాలా బాగా టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ ముక్కని ఈ పిండిలో వేసుకొని మొత్తం అంటేలా చూసుకోండి బ్రెడ్ ముక్కకి పిండి. ఇక ఇక్కడ చూడండి, స్టవ్ వెలిగించుకొని
ఒక ప్యాన్ ఉంచుకోండి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసిన. మీ దగ్గర నార్మల్ ప్యాన్ ఉంటే నార్మల్ ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఈ స్నాక్స్కి. మీరు ఏ ఆయిల్ వంటలో యూజ్ చేస్తారో ఆయిల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బ్రెడ్ ముక్క పైన మనం చేసి ఉంచిన మొత్తం ప్యాటర్న్ని వేసుకోవాలి. కొద్దిగా బ్రెడ్ ముక్క మొత్తాన్ని ప్యాక్ చేయాలి. కొద్దిగా కూడా కనిపించినట్ల మొత్తం పిండిని బ్రెడ్ ముక్క పైన వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి పైన పిజ్జాలా అనిపించడానికి నేను ఇక్కడ ఉల్లిగడ్డ, పెద్ద మిరపకాయ, టమాటా పొడుగుగా కట్ చేసుకున్నవి అటు ఇటు ఉంచినాను. ఇలా పిజ్జాలా అనిపించడం వల్ల పిల్లలు 2 కంటే ఎక్కువగానే తింటారు. మళ్ళీ అడుగుతారు ఇలా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయమంటారు. అందు గురించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్స్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్నాక్స్ కూడా అలాగనే ప్రిపేర్ చేసుకోండి. ఇందులోనే ఆయిల్ అయితే ఫస్టే ఉంది. ఇప్పుడు బ్రెడ్ ముక్క ఇంకొకలాగా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బ్రెడ్ ముక్కని పిండిలో అద్ది వేసుకున్నాము. ఇప్పుడు నార్మల్గానే బ్రెడ్ ముక్కను ఫస్ట్ ఆయిల్లో వేసుకొని కొద్దిగా పైనుంచి పిండి వేస్తే ఇలా కూడా బాగానే ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక సైడు వేనిన తర్వాత ఇంకొక సైడు తిప్పుకొని బ్రెడ్ ముక్క పైన మొత్తం పిండినైతే పల్చగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం పైననే స్టవ్ అయితే ఉంచండి. ఫాస్ట్గా ఉంచడం వల్ల పిండి ఉడకదు. నుంచి అయితే కలర్ చేంజ్ అవుతుంది, లోపలైతే పిండిగా ఉంటుంది. అందుకోసంకే ఇక్కడ స్టవ్ అయితే మీడియంలోనే ఉంచండి. ఈ పిండి పైన టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేపుకోవాలి. ఇక్కడ చూడండి వేపిన స్నాక్స్ని ఒక ప్లేట్లో అయితే తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం పిల్లలకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయవచ్చు. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక స్నాక్స్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లోపల చాలా బాగా ఉడికింది పిండి. ఇక్కడ స్టవ్ మీడియంలోనే ఉంచి ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయండి. చాలా బాగా టేస్ట్గా వచ్చింది. నేనైతే ఇక్కడ మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో ఇచ్చినాను. మీరు మార్నింగ్ ఇవ్వండి, స్కూల్ టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా కొత్తగా ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి. అందు గురించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను టమాటో సాస్, మయోనీస్ తోటి పిల్లలకి ఇచ్చిన. మీరు ఏదైనా చట్నీ తోటి కూడా సర్వ్ చేయవచ్చు. ఈ ఎగ్స్ బ్రెడ్తో చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.